అందరికీ నమస్కారం. ఒక హిందువుగా సనాతన ధర్మాన్ని నమ్మేవాడిగా నేను మీకు గతంలో చాలాసార్లు చెప్పాను. మతం ఏదైనా కానీ రియాలిటీకి దగ్గరగా బతకాలి. గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అనేటువంటి ఆలోచన కలలా కూడా రానియొద్దని చెప్తాను. ఈరోజు నండూరి గారు, నేను ఆయన వీడియో అంతగా చూడలేదు, నిన్నెవరో కామెంట్ పెట్టారు. ఆయన ఇడిక్కి పిల్లయ్యారు మోక్ష గుహకు సంబంధించి ఒక వీడియో చేశారండి. అది చూసిన ఎవరైనా కానీ ఇక మోక్షం వచ్చిద్ది, ఆ అరుణాచలంలోని ఆ మోక్ష గుహ నుండి బయటకు వస్తారని అనుకుంటారనంటే ఆ వీడియో చూశాను. నిజంగా నండూరి గారు చాలా అంటే చాలా బాధేసిందండి నాకు. మీకు తెలిసినట్టు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని 10 మందికి పంచుకుంటున్నారు, సంతోషం. నేను నాకు తెలిసిన 10 విషయాలని ఒక జర్నలిస్ట్కి వీడియోలు ఇస్తూ ఉన్నాను. మీకైనా నాకైనా ఖచ్చితంగా వ్యూస్ రావాలి. వ్యూస్ వస్తున్న వల్ల వచ్చే డబ్బులతో మీ పనులు మీరు చేసుకుని నా పనులు నేను చేసుకుంటాను. అయితే ఇక్కడ చాగంటి గారు ఉన్నారు, మహానుభావులు, గురువు గారు. ఆయన డబ్బు కోసం ఏ రోజు చూడాల, వ్యూస్ కోసం ఏ రోజు చూడాల, ఆయనకు తెలిసినటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. ఆధ్యాత్మిక అన్నప్పుడు ఆయన కానీ మీరు కానీ నేను కానీ ఓ రకంగా పరవశం పొందినటువంటి క్షణాన మనం దాన్ని ఎగ్జాగరేట్ చేసి చెప్తూ ఉంటాం. అలా చాగంటి గారు అరుణాచలం గురించి చెప్పినటువంటి చాలా విషయాల్లో మన వాళ్ళు దానిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారన్నాలో లేదన్నప్పుడు ద బెస్ట్ అనేది ఫీల్ అయ్యారో తెలియదు, కానీ అరుణాచలంకి రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా వెళ్తుంది తెలుగు వాళ్ళు. దానికి కారణం చాగంటి గారు, అందులో నో డౌట్. ఇక నండూరి గారు మీ గురించి నేను చెప్పదలుచుకున్నది ఇందాకన్నా కదా వీడియో అని. ఏంటి సార్ అసలు మీరు చదువుకున్నవారే, ఇండియన్ రైల్వే సమేత పనిచేస్తానని తెలిసింది. ఒక మనిషి స్కెలిటన్, అస్థి పంజరం అనేది ఏదైతే ఉందో అందరికీ ఒకలాగే ఉంటుంది. ఆ పైనది ఏదైతే ఉందో అది మాత్రం మాంసమే. ఆ ఇరుకైనటువంటి ఆ గుహలోంచి వస్తున్నప్పుడు ఎలాగైనా సరే బయటికి రావచ్చు అని ఆ చెప్పిన విధానం ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాధేసిందండి. చిన్న లాజిక్ అసలు మీరు ఎలా మిస్ అవుతున్నారు? బాడీలో కండరాలన్నీ ఉన్నప్పుడు, మొత్తం ప్రెస్ అవుతున్నప్పుడు ఎక్కడ ఊపిరి అందిద్ది అసలు? మనిషి చనిపోడా? నిన్న రాజమండ్రి చెందినటువంటి మణికుమార్ చనిపోయింది అలా కాదా? ఎందుకండి మనకు తెలిసిన ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు, భక్తి పారవశలు మనం తేలియాడుతూ ఉన్నప్పుడు, ఎదుటివరకు అది విషయం చెప్పేటప్పుడు ఇది కలియుగమే, కలియుగంలో అంతా కూడా వివరించి చెప్పాలి తప్ప ఓ త్రేతాయుగంలోనో కృతయుగంలోనో ద్వాపర యుగంలోనో ఉన్నట్టుగా మొత్తం భక్తితో కూడి కనుక చెప్పినట్టయితే ఆటోమేటిక్గా ఆడకు వెళ్ళిన తర్వాత వారికి ఆ దేవుడే సాయం చేస్తాడు అన్నట్టు అనుకుంటాం. అంటే కరెక్టా చెప్పండి? చాగంటి గారి గతంలో కొన్ని చెప్తూ ఉన్నాయి, ఆయన మార్చుకున్నారు ఈ మధ్యకాలంలో. ఈవెన్ గరికపాటి గారు మాత్రం చాలా ప్రాక్టికల్గా ఉంటూ ఉంటారు. బట్ యూట్యూబర్లుగా ఉన్నటువంటి కొంతమంది కానీ, జర్నలిస్టులు ఉన్న కొంతమంది కానీ ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు వారికి తగ్గట్టుగా చెప్తారు, వాళ్ళకి నచ్చినట్టుగా చెప్తూ ఉంటారు. దానివల్ల కింద కామెంట్స్ ఎలా వస్తాయంటే మనం చూసాం తేడాగా. బట్ నండూరి గారు మీ విషయంలో అలా జరగకూడదని నేను చెప్తున్నాను. దయచేసి ఇక మీద మీరు చెప్పేటప్పుడు ప్రాక్టికల్గా ఈ కలియుగానికి తగ్గట్టుగా దయచేసి ఆలోచించి చెప్పండి. ఓ రకంగా ఈరోజు మణికుమారిని చంపింది మనమేనండి. పాప మా అమ్మాయికుడు మనిషి లావుగా ఉన్నాడు, ఆ గుహ సన్నగా ఉంది. దానిలో నుంచి వచ్చేటప్పుడు ఏదైనా ఇబ్బంది అయితే మనిషి ఊపిరి అడగ చనిపోతావైనా ఒక్క మొక్క ఎవరన్నా చెప్పినా ఈరోజు అలా జరిగేది కాదు. నేను అందుకే నా వీడియోలలో ప్రతి వీడియోలో కూడా కన్క్లూజన్ అన్నట్టుగా ఏదో చెప్తాను, లేదా చివరిలో నేను చెప్పదలసింది ఇది అని చెప్తాను. అక్కడ చాలా జాగ్రత్తగా చెప్తాను. బట్ నండూరి గారు మీ వీడియో చూసాను, చాలా అంటే చాలా బాధేస్తుంది. చాలా చక్కగా చెప్పారు, కానీ ఎవరైనా సరే అందులోంచి బయటికి రావచ్చు, ఆ దైవ కృప ఉంటే ఎవరైనా సరే అందులోంచి బయటికి రావచ్చు. చిన్నగానే ఉన్నా సన్నగానే ఉన్నా మనం దేహాన్నిటి కూడా ఒకే అస్థిపంజరం ఉండేది కదా, అది దానిలోంచి వచ్చేసేది. అస్థిపంజరం కాదండి, అక్కడ ఉంది మనిషి అండి. ప్లీజ్ అండి, దయచేసి ఇక మీదట ఎవరైనా కానీ ప్రాక్టికల్గా ఆలోచించే చెప్పండి. ఎందుకంటే పాపం చాలామంది అమాయకులు బ్లైండ్గా ఫాలో అవుతున్నారు వీడియోని, అలాగే వీళ్ళు చేసేస్తున్నారు. పూజలు కానీ, వ్రతాలు కానీ, చీరలు కానీ, ఇళ్ళు కానీ, నగలు కానీ ప్రతిదీ నేను అబ్జర్వ్ చేస్తున్నా కదా. ఎంత దారుణంగా అంటే ఈ ఒక్క ముక్క చెప్పి క్లోజ్ చేస్తా. గతంలో చాలాసేపు ఇప్పుడు కూడా చెప్తున్నా, క్రైస్తవంలో కావచ్చు, బుద్ధిజంలో కావచ్చు, ఇస్లాంలో కావచ్చు, జైనిజంలో కావచ్చు, వేరే ఏ మతాలలో కూడా లేనంత అమాయకత్వంతో హిందువులలో ఉన్నారనటానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఈ అరుణాచలం విషయంలో ఈ మధ్యకాలంలో కుప్పలుగా మన తెలుగులో వెళ్ళటం కానీ, అక్కడ ఆ పూజలు ఈ పూజలని అబ్బాయి ఇవన్నీ చేస్తున్నప్పుడు కానీ
చాలా అంటే చాలా బాధేస్తుందండి నాకు. ఎందుకంటే ఈ ప్రవచనకర్తలు కావచ్చు, లేదన్నప్పుడు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుకునే నండూరు లాంటి వాళ్ళు కావచ్చు, లేదన్నప్పుడు అక్కడ పలానా జరిగిందని చెప్పిన అలాంటి జర్నలిస్ట్ వాళ్ళు కావచ్చు, నిజంగా పాపం నమ్మేస్తున్నారు, ఆడికెళ్ళి ఇబ్బంది పడుతున్నారు. ప్రాక్టికల్గా ఉండండి. మనం అనేది బాగుంటేనే దేవుడికి నైవేద్యం పెడతాం, మన ఇంట్లో వారికి ప్రసాదం పెడతాం, మనం ఉన్న వాళ్ళం బాగుంటాం. ఫస్ట్ మీ ప్రాణాలు ముఖ్యం, ఫస్ట్ మీ కుటుంబం ముఖ్యం, ఆ తర్వాత సమాజం, ఆ తర్వాత దైవం. నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు చెప్పింది కూడా ఇదేనండి. ప్లీజ్ మీ కుటుంబం ముఖ్యం, అది మాత్రం గుర్తుంచుకోండి. నేను ఎవరో ఒకరితో కామెంట్స్ పెట్టారండి, అతను నిజంగా మోక్షం కలిగిందని. ఏంటయ్యా మోక్షం? మోక్షం అంటే అర్థం తెలుసా మీకు? ఈ జన్మకి సార్థకత చేకూర్చుకున్న తర్వాత ఈ జన్మలో మనకు ఉన్నటువంటి బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు అన్నిటి కూడా మనం ఇవ్వాల్సిన మొత్తం ఇచ్చిన తర్వాత ఇక చాలు స్వామి నాకు ఇది అన్నప్పుడు ఆ పరమాత్మ వచ్చి సరే రావయ్య అని తనలో ఐక్యం చేసుకుంటాడే, అదయ్యా మోక్షం అంటే. ఎన్నో బాధ్యతలు ఉండి భవబంధాలకు సంబంధించేసి నువ్వు ఇంకా ఫుల్ఫిల్ చేసిన ఎన్నో ఉండి అకస్మాత్తుగా చనిపోతుంటే అది మోక్షం కాదయ్యా. తెలుసుకోండి, అమాయకంగా ఉండకండి. అండ్ నండూరి గారు, నేను ఎక్కడ మనం తక్కువ చేయలేదు, ఒక చిన్న సలహా మాత్రం ఇచ్చున్నాను. మీరు బాగా చదువుకున్నవారు, ఆధ్యాత్మిక జ్ఞానం బాగా మెండుగా ఉన్నటువంటి వారు, మీరు ఏదన్నా చెప్పేటప్పుడు ప్రాక్టికల్గా చెప్పండి ప్లీజ్. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్.